హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో HTMLలో ఆడియో ట్యాగ్ గురించి తెలుసుకుందాం. సో ఆడియో ట్యాగ్ ఎందుకు అంటే వేరొక వెబ్సైట్ లేదా వెబ్ పేజ్కి సంబంధించిన ఆడియో ఫైల్ని మన వెబ్ పేజ్లో ప్లే చేసుకోవచ్చు. అంతేకాకుండా మన డివైస్లో ఉండే ఆడియోను కూడా వెబ్ పేజ్లో ప్లే చేసుకోవచ్చు. సో దానికోసం ఆడియో ట్యాగ్ని అయితే యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఆడియో ట్యాగ్ని ఎలా యూజ్ చేయాలో ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఆడియో ట్యాగ్ ఓపెన్ చేయాలి. సో ఆడియో ట్యాగ్ ఓపెన్ చేసాం, అట్లాగే ఆడియో ట్యాగ్ని క్లోజింగ్ కూడా చేయాలి. ఫ్రెండ్స్, ఆడియో ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజింగ్ చేసిన తర్వాత మధ్యలో సోర్స్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. SOURCE సోర్స్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. సో ఈ సోర్స్ అనే ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్ ఉండదు, ఓపెన్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. ఇందులో మనం యూజ్ చేసే ఆడియో ఫైల్ ఎక్కడుందనేది చెప్పాలి. సో అలా చెప్పడానికి మనం SRC ఎలిమెంట్ని అయితే యూజ్ చేస్తాం. సో SRC = డబల్ కోట్స్లో ఆ ఫైల్ ఎక్కడుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫ్రెండ్స్, ఆ వెబ్ పేజ్లో చూపించే ఆడియో ఫైలు నా డివైస్లో డెస్క్టాప్ మీద అయితే ఉంది. సో డెస్క్టాప్ మీద ఇక్కడ ప్రివ్యూ అని చెప్పి MP3 ఆడియో ఫైల్ అయితే ఉంది కదా. సో మీరు ఏ ఆడియో ఫైల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆడియో ఫైల్కి రైట్ క్లిక్ చేయండి. సో రైట్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ అనేది ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెక్యూరిటీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇందులో ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. ఇది ఫైల్ పాత్, అంటే ఆడియో ఫైల్ ఎక్కడ ఉంది అనేది లొకేషన్ చూపించడం కోసం ఇక్కడ SRCలో పేస్ట్ చేస్తున్నాను. సో ఈ SRC అనేది మన ఫైల్ లొకేషన్ని చెప్పడం కోసం యూజ్ చేస్తాం. సో నేను ఇక్కడ C డ్రైవ్లో యూజర్స్లో కార్తిక్లో డెస్క్టాప్లో preview.mp3 అనే ఫైల్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆడియో ఓపెన్ ట్యాగ్లో కంట్రోల్స్ అని కూడా ఇవ్వాలి. సో కంట్రోల్స్ అని ఎందుకు ఇస్తున్నాము అంటే మనం ఈ ఆడియో ఫైల్ని కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి, అంటే మనం యూజ్ చేసే ఆడియో క్లిప్ ఫార్వర్డ్ అండ్ రివైండ్ చేయొచ్చు, అట్లాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కూడా చేయొచ్చు. సో మొత్తానికి ఆ ఆడియో ఫైల్ మన వెబ్ పేజ్లో చూపించాలి అంటే ఈ కంట్రోల్స్ అనే ఎలిమెంట్ని కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ ట్యాగ్లో. సో ఆడియో ఓపెన్ ట్యాగ్లో కంట్రోల్స్ అనేది కూడా యూజ్ చేయాలి. సో ఇక్కడ కంట్రోల్స్ అని టైప్ చేశాక ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. సో ఇప్పుడు రీలోడ్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకు ఒక ఆడియో ఫైల్ అయితే వచ్చింది. సో దీన్ని ఫార్వర్డ్ అండ్ రివైండ్ చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ వాల్యూమ్ మీద మౌస్ పాయింట్ పెడితే దీన్ని కూడా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. సో ఇప్పుడు ఒక డ్రమ్ సౌండ్ అయితే వచ్చింది కదా. సో నేనైతే సాంగ్స్ని కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే నాకు యూట్యూబ్లో కాపీరైట్ అయితే పడుతుంది. సో స్ట్రైక్స్ అయితే వస్తాయి, అందుకని చెప్పి నేను జస్ట్ టెస్టింగ్ కోసం ఒక డ్రమ్ సౌండ్ అయితే పెట్టాను. మీరు సాంగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీ సాంగ్ ఫైల్ పాత్ ఇంతకుముందు చూపించాను కదా, ఆ ఫైల్ పాత్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే వెబ్ పేజ్లో సాంగ్స్ని కూడా ప్లే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఆడియో ట్యాగ్స్ని అయితే యూజ్ చేయాలి.